అద్భుతమైనటువంటి మిమిక్రీ సౌండ్సే కాదు నిజంగా చూస్తూ ఉంటే రమేష్ గారు సౌండ్స్ ఎంత ఎఫెక్టివ్‌గా చేశారో, అలాగే మిమిక్రీ కూడా పరకాయ ప్రవేశం చేశారు. సో, అలాగే ఇంకా మీరు ఇంత ఇన్నోవేటివ్‌గా ఉంటదని నేను అసలు అనుకోలేదండి. సూపర్ ఫెంటాస్టిక్ అసలు. అలాగే రానా గారు మన తెలంగాణ యాహ్! ప్రజల కోసం మీరు కొత్తగా ఏదైనా సౌండ్ మన తెలంగాణలో మెయిన్‌గా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మర్ఫా. అది హ్మ్. తెలవంది ఉండదు. అసలు ప్రతి డీజేలో మర్ఫా అంటే ఇంక వేరే ఉంటది. యాహ్! సో, అది తీసుకుందాం. వావ్! 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 నైస్. నిజంగానే తెలంగాణలో ఇది తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. సూపర్. ఇంకా తర్వాత మనము కొత్తగా కొంచెం అంటే బీట్ బాక్స్ ఒక గొప్పతనం ఏందంటే, మనం ఏ సౌండ్ తీసుకునైనా లైక్ యానిమల్స్ సౌండ్స్ గానీ, బర్డ్స్ సౌండ్స్ గానీ, లేదంటే ఏమైనా మిషనరీ సౌండ్స్ బడ్స్‌లో తీసుకొని మనము మామూలుగా చూస్తాం రోస్టర్ అలాంటివి. రూస్టర్, కోడిపుంజు, కోడిపెట్ట కాంబినేషన్‌లో ఎక్కువగా ఇది వింటా ఉంటాం. నాకైతే అంటే స్కూల్ టైమ్ నుంచెల్లి నాకు మంచి పేరు తీసుకొచ్చింది ఇది. యాహ్! సో వావ్! అట్లా వావ్! వావ్! తీసుకొచ్చి వావ్! సూపర్ అండి. మనం అంటే మామూలుగా ఆర్నమెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. దాంతో ఎంత ఎఫెక్టివ్‌గా కొడతారో, సో, అలాగే కొట్టారు మీరు. తర్వాత మనం ఎట్లా వస్తువులు అనుకున్నాం, థింగ్స్ అనుకున్నాం కాబట్టి సో, జిప్ సౌండ్స్‌తో గూడా మనం బీట్ బాక్స్ చేయొచ్చు. జిప్పు. యాహ్! యాహ్! జిప్‌తో కూడా చేయొచ్చు. వావ్! వావ్! సో, వావ్! ఇట్లా ఈ సౌండ్ ఉంటది గదా! సో, దీంతో గూడా బీట్ బాక్స్ చేయొచ్చు. వావ్! 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 ఒక్కొక్క ఐటెమ్ తీసుకొని, ఆ ఐటెమ్‌ని ప్రదర్శించడమే కాకుండా, వాటితో కూడా మళ్ళీ బీట్ బీట్ బాక్సింగ్. సో, రియల్‌గా సూపర్ అండి. వండర్‌ఫుల్ గైస్ అండి రియల్‌గా. అమేజింగ్ పెర్ఫార్మన్స్ అసలు మైండ్ బ్లోయింగ్ రియల్లీ. సూపర్ ఎక్సలెంట్‌గా చేశారు. థాంక్ యూ అన్న. ఇంకా మన ప్రేక్షకుల కొరకు కొత్తగా అంటే మామూలుగా ఇప్పుడు మిమిక్రీలో కొంత మనం వింటా ఉంటాం. ఒక వాయిస్‌ని హ్మ్. 2 వాయిస్‌లు ఎట్ ఎ టైమ్ చేయడము. యాహ్! అట్లా మన బీట్ బాక్సింగ్‌లో కూడా మీరేమైనా కొత్తగా ట్రై చేయడం గాని అలాంటివి ఏమైనా ఉన్నాయా? యాహ్! బీట్ బాక్స్‌లో మనకి డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. యాహ్! ఆ సౌండ్స్‌ని ఎట్ ద సేమ్ టైమ్ చేస్తూ దాన్ని ఒక మ్యూజిక్ లాగా చేయడం. ఓకే. కన్వర్ట్ చేయొచ్చు లైక్ అంటారు. యాహ్! యాహ్! ఇప్పుడు తీసుకుంటే మిమిక్రీలో మీకు 3 సౌండ్స్ ఎట్ ద సేమ్ టైమ్ అని చేస్తూ ఉంటారు. ఆ! సో, అట్లా బీట్ బాక్స్‌లో గూడా మనకు చాలా కొన్ని వందలలో ఉంటాయి సౌండ్స్. అంటే ఇంకా పుడుతూనే ఉంటాయి అవి. లైక్ ఫేమస్ బీట్ బాక్సర్స్ ఉంటారు. టాప్ బీట్ బాక్సర్స్ వాళ్ళందరూ ఇంకా కొత్త సౌండ్స్‌ని ఇన్నోవేట్ చేస్తూ ఉంటారు. సో, హ్మ్. మనం గూడా చేయొచ్చు. సో, ఒక 5 సౌండ్స్ తీసుకుంటే ఎట్ ఎ టైమ్. లైక్ ఎట్ ద ఎట్ ఎ సేమ్ టైమ్. ఎట్ ఏ టైమ్. వాయిస్ సౌండ్స్. యాహ్! ఓకే. లైక్ సెకండ్ అండ్ థర్డ్ వాహ్! అండ్ ఫిఫ్త్ దీస్ 5 సౌండ్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఉంటే ట్రాక్ మీద ఉంటే ఎలా ఉంటదో అసలు యాహ్! ఊహించుకోలేకపోతున్నాం. సో, మేము ఇమాజిన్‌కి వదిలేస్తున్నా చూడండి. అండ్ 5. వావ్! 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 ఏంటండి ఆ వాయిస్ ఏంటి? ఆ సౌండ్స్ ఏంటి? మేమంతా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది తిని జస్ట్ ఫుడ్‌గా తినడానికి ఏమంటారు? వెజ్ గాని, నాన్ వెజ్ గాని అలా యాహ్! పుష్టిగా తినడానికి వాడతాం గానీ, దీన్ని ఇలా గూడా ఇంత ఇన్నోవేటివ్‌గా ఇన్ని సౌండ్స్‌ని ఎట్ ఎ టైమ్ ఒక ట్రాక్ మీద పెట్టి చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ రియల్లీ థాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్. మైండ్ బ్లోయింగ్ అసలు. వావ్! ఎలా వస్తున్నాయో సౌండ్స్ అర్థం కావట్ల మాకైతే. బయటికి వింటున్నాం గానీ, వాయిస్‌ని వన్ టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 5 సౌండ్స్ ఎట్ ఎ టైమ్ మౌత్ నుంచి రావడం అనేది నాట్ ఎ జోక్ అసలు రియల్లీ ఫెంటాస్టిక్ అసలు. థాంక్ యూ సో ఇంకా మచ్. కొత్తగా ఏం చెప్పొచ్చు మన వ్యూవర్స్‌కి? ఎలాంటి సౌండ్స్ ఇవ్వచ్చు? యాహ్! లైక్ కొంచెం ట్రెడిషనల్‌గా తీసుకున్నట్టయితే అంటే ప్రతి
స్టేట్ కి వారి ట్రెడిషనల్ మ్యూజిక్స్ అని ఉంటాయి. సో లైక్ ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, తెలంగాణ డప్పులు మనం చేసాం ఇందాక. లైక్ సో ఇట్లా తెలంగాణ డప్పులు తీసుకుంటే పంజాబీకి కూడా ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ ఉంటుంది, దట్ ఈస్ బాంగ్డా అంటారు, తర్వాత తంబీ మ్యూజిక్ అని కూడా అంటారు. సో అది తీసుకుంటే ఎట్లా ఉంటది? బాబా మీ బీట్ ఏంటో తెలియదు కానీ బాడీలో రిథం అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. ఇది మామూలుగా బంజారా పంజాబీలో సిక్కులు పెట్టుకుని బల్లే 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 సూపర్, రియల్లీ ఫెంటాస్టిక్. అసలు తెలియకుండానే ఇన్వాల్వ్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఎక్సలెంట్. అలాగే ఇప్పుడు ఇందాక మీరు మామూలు పవన్ కళ్యాణ్ గారు ఫోక్ సాంగ్ పాడారు, బీట్ అలా మెలోడీ కూడా మీరు లైక్ అంటే బీట్ బాక్స్ అంటేనే మ్యూజిక్. సో మన రియల్ డ్రమ్స్ ని మనం ఇమిటేట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ బీట్ బాక్స్. సో ఏ సాంగ్ అయినా మనం చేయొచ్చు. ఓకే రైట్, ట్రై చేద్దామా? యా షూర్. ఒక మెలోడీ. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. ఏ పువ్వుల ఎదలో స్వప్నం. మనకు సాంగ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మనకు శిఖరమైన ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పొచ్చు. బాలు గారు, యేసుదాస్ గారు వాడినటువంటి ఫ్రెండ్షిప్ కు సింబల్ అయినటువంటి సాంగ్ అది నాకు చాలా ఇష్టం. ఆ సాంగ్ కి మీరు ట్రై చేస్తారా? యా షూర్. ఆర్ యు రెడీ? యా. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నా తీరా. ఏ మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడే మిత్రుడు వెలిసే, అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. ఏ హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, తాను ఇష్టం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి ఏ తింటున్నా ఈ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. ఏ శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓకే రైట్. మరొక సాంగ్. ఓకే చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకొని, చేయి చాచి పిలవద్దు అని చెంటి పాపలకి చెబుతామా, లేని పోని కలలెందుకనే మేలుకుంటే అవి రావు అని, జన్మలోనే నిదరోకు అని కంటి పాపలకి చెబుతామా, కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలవకు కలవమని, మధుమీటుతున్న మధురానుభూతి మన నడికి చేరుతుందా, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. రణ గారు రియల్ సూపర్ ఫెంటాస్టిక్. అసలు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏ బీట్ ఏ సాంగ్ పాడినా, ఏ టైప్ లో వాడినా, అలా తెలంగాణ కానీ మెలోడీ కానీ అన్ని రకాలుగా మీరు సూపర్ గా ప్లే చేస్తున్నారు. రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన వ్యూవర్స్ కోసం కొత్తగా ఎలాంటి సాంగ్స్ చూడొచ్చు? సో నా ప్రతి పర్ఫార్మెన్స్ లో, స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా ఏదైనా, లాస్ట్ కి ఒక మంచి గట్టి ఒక బేస్ ఫీలింగ్, ఒక వైబ్రేషన్ ఇస్తా అనమాట. సో అది వచ్చేసి యూ కాంట్ రోల్ లైక్ దిస్, నెపం బీట్ బాక్స్ అది. సో ద బేస్ లైక్ మనకు సబ్ బేస్ ఒక వైబ్రేషన్.
యూ క్యాన్ రోల్ లైక్ దిస్ లైక్ నైస్, రియల్లీ ఫెంటాస్టిక్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. ఇంకేమన్నా? అంతే, థ్యాంక్ యూ సో ఓకే, మచ్. సూపర్ ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. మీరు చేసిన ప్రతి దాంట్లో ఒక వేరియంట్ ఉంది. 5 సౌండ్స్ టీ టైం కానీ డిఫరెంట్గా ఆ ఫోక్ సాంగ్ కానీ మెలోడీకి కానీ వాయించే వాయిద్యాలు ఎలా డిఫరెంట్ రిథమ్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. రియల్లీ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా